హాయ్ అండి. మీరు ఎప్పుడైనా బొంగు బిర్యానీ తినుంటారు, లేకపోతే కుండ బిర్యానీ తినుంటారు. ఇలా రైస్ కుక్కర్లో దమ్ బిర్యానీ చేయటం ఎవరైనా చూసారా? చూస్తుంటే నాకు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. మా పిల్లలు 1 మంత్ నుంచి బిర్యానీ అడుగుతున్నారు, మమ్మీ బిర్యానీ చేయవా బిర్యానీ చేయవని. ఇంకా నాకు కూడా చాలా రోజులు అయిపోయింది కదండి, కానీ గ్యాస్ అయిపోతుందన్న భయము. నిజంగా దేశంలో ఎక్కడ ఏ యుద్ధం జరిగినా ఒక ఎఫెక్ట్ మాత్రం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మీదే పడుతుంది. 3000 గ్యాస్ అంటే అసలు మాటలా? అందుకని ఇలా నేనైతే రైస్ కుక్కర్లో అయితే దమ్ బిర్యానీ చేశాను. ఫస్ట్ ఎసరైతే రైస్ కుక్కర్లో పెట్టేసుకొని దాన్ని ఓల్గరం మసాలా వేసి బియ్యం వేసేసి ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా చికెన్ మ్యారినేట్ చేసి దాన్ని 50% వరకు ఉడికించుకున్నాను. ఆ తర్వాత చికెన్ వచ్చేసి దమ్ చేయడానికి గిన్నెలో కింద వేసేసి రైస్ పైన వేసేసి పైన కొత్తిమీర ఉల్లిపాయ ఫ్రై చేసేసి ఇలా దమ్ పెట్టాను. నిజంగా చాలా బాగా వచ్చింది, చెయ్యొచ్చు. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది, అన్నం కూడా పొళ్ళుగా వచ్చింది. ఇంకా దీన్ని కాంబినేషన్గా అయితే చికెన్ కర్రీ చేశాను, అలాగే పెరుగు పచ్చడి. ఇవన్నీ ఉండగా థమ్స్అప్ లేకపోతే అలా. నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.